చెప్పండి అన్న, ఈ నిరసన యొక్క ఉద్దేశం ఏంటి? ఏం డిమాండ్ చేస్తుంది? తెలంగాణ విద్యుత్ సంస్థలో ఆర్టిజన్ ఉద్యోగులు సుమారుగా 23,600 మంది రెగ్యులర్ చేసిరని గత ప్రభుత్వము ఆర్టిజన్గా గుర్తింపు చేసింది. కానీ ఆర్టిజన్ ఉద్యోగులకు ఎలాంటి బెనిఫిట్ లేకుండా శ్రమ దోపిడీ చేపిస్తుంది ఈ సంస్థలు. మా ప్రధానమైన డిమాండ్, మాకు ఆర్టిజన్ అనే నామకరణం చేసి స్టాండింగ్ ఆర్డర్స్ అమలు చేస్తుంది. ఆ స్టాండింగ్ ఆర్డర్ రద్దు చేసి ఏపీసీబీ రూల్స్ అమలు చేయాలని, విద్యార్థులను బట్టి అందరిని కూడా కన్వర్షన్ చేయాలని ప్రధానమైన డిమాండ్. ఇవాళ విద్యుత్ సంస్థలో ట్రాన్స్కో, జెన్కో, ఎన్పీటీసీఎల్, ఎస్పీటీసీఎల్ సుమారుగా 19,500 మంది ఆర్టిజన్ ఉద్యోగులు ఉన్నాం. వాళ్ళందరినీ కూడా ఏపీసీబీ రూల్స్ అమలు చేయాలి, కన్వర్షన్ చేయాలని ప్రధానమైన డిమాండ్తో ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 6,500 మంది పీసెట్ కార్మికులు, అన్మెన్ కార్మికులు, బిల్ కలెక్టర్లు వాళ్ళని కూడా ఆర్టిజన్ గా గుర్తించాలి, జీవో 11 ప్రకారంగా వేతనాలు ఇవ్వాలని చెప్పి ఈ జేఏసీగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రజా పాలన ప్రభుత్వం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు హామీ ఇవ్వడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా బట్టి విక్రమార్క పాదయాత్రలో మాకు ఆర్టిజన్లందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి పాదయాత్రలో చెప్పడం జరిగింది. చెప్పడం జరిగింది, అంతేగాని అమలు చేయడం లేదు. కాబట్టి బట్టి విక్రమార్క, మా ముఖ్యమంత్రి వర్యులు, విద్యుత్ శాఖ మంత్రి వర్యులు మమ్మల్ని ఆర్టిజన్లందరినీ కూడా బ్రిటిష్ కాలంలో ఉన్న 1946 ఆర్డర్ని రద్దు చేసి మాకు ఏపీసీబీ రూల్స్ అమలు చేయాలని, మమ్మల్ని అందరినీ కూడా కన్వర్షన్ చేయాలని ప్రధానమైన డిమాండ్తో ఇవాళ ధర్నా ప్రోగ్రాం చేస్తున్నాం.